గణపతి బప్పా మోరియా ఉర్చి వర్సిలో కరియా. మేము వినాయక చవితి రోజే పాలు పోసాము, నాగుల చవితికి కాదు. అంటే మా ఇంట్లో వినాయకుల చవితి రోజే పాలు పోసే ఆనవాయితుంది. సో పొద్దున్నే లేచి చకచక పన్నులన్నీ చేసుకొని 3 రకాల లడ్డలు చేసి పాప్కార్న్, అంటే మా ఇంట్లో ప్యానెల్ అంటాము, పాప్కార్న్ లాంటిదే, అది జొన్నలతో చేస్తారు, అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా గుడికి వెళ్ళి పూజ చేసాము. తొందరగా అయితే బాగుంటుందని, మళ్ళీ వినాయకుడి పూజ కూడా చేయాలి కదా, లేట్ అవుతుందని నిన్న నైటే గణేష్ మండపం డెకరేషన్ చేసేసాము. నాగదేవతకి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ పాలు పోసాము. గణపతి దేవునికి చాలా పేర్లు ఉన్నాయన్న విషయం మీకు తెలుసా? చవితి రోజున మనం పూజించుకునే గణేశుని పేరు వరసిద్ధి వినాయక. అయితే మన వరాలు తీర్చేవాడు వరసిద్ధి వినాయకుడు కాబట్టి ఆ రూపంలో పూజిస్తాము. లాస్ట్కి ఇంకా హారతి చేసి గుళ్ళో ఉన్న శివుడికి మొక్కి తిరిగి ఇంటికి వచ్చేసాము. ఇంకా గణపతి పూజకు మేమిద్దరం రెడీ అయ్యాము. ఇంటి గడపకి ఇలా తోరణంతో డెకరేట్ చేశాను నేనే. जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। गणपति बप्पा मोरिया. ఫస్ట్ టైం మా ఇంట్లో పెట్టాము పెళ్ళైనప్పటి నుండి. గణపతి పూజ స్టార్ట్ అయింది. నా ఫ్రెండ్స్ని పిలిచాను, చెల్లి కూడా వచ్చింది, బాగా హెల్ప్ చేశారు. चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नो प्रशान्तये। ओम उपेन्द्राय नमः, ओम हराय नमः, ओम कृष्णाय नमः, ओम कृष्ण परब्रह्मणे नमः. सौम्य अंत श्री प्रियनंदन ओम श्री विघ्नेश्वराय नमः. पूजयामि विनायकाय नमः. अश्वत्थपत्र पूजयामि. सुरसेविताय नमः. अर्जुनपत्रं पूजयामि. कपिलाय नमः. अर्कपत्रं पूजयामि. గణేశునికి నైవేద్యం మోదకాలు, ఉండ్రాల పాయసం, చిత్రాన్నం, వంకాయ, వడపప్పు చేశాము. పూజ అంతా అయిపోయాక మంచిగా తిని రిలాక్స్డ్గా ఫొటోస్ దిగాము అందరము. చాలా టైం తీసుకున్నాం. నైట్ అలా బయటికి వెళ్ళి గల్లీలో ఉన్న గణేష్ మండపాలు చూసి వచ్చాం. गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। 3 days పెట్టాము మేము వినాయకుడిని ఇంట్లో. ఇది నిమజ్జనం రోజు చెరువు దగ్గరికి వచ్చి ఇలా పూజ చేసి నీళ్ళలో వదిలేసామన్నమాట. जय। जय बोलो गणेश महाराज की जय। ఆ ఎక్స్ప్రెషన్ చూడండి. మా వారు గణపతిని నీళ్ళలో వదిలేయడానికి వద్దంటున్నారు, నిమజ్జనం చేయొద్దంట. మన అవసరాలను కోరికలను తీర్చిన మనిషిని అవసరం తీరాక వదిలేస్తాము. అట్లే మనకు వరాలను ఇచ్చిన ఆ వినాయకుని గంగలో నిండా ముంచుతాం. అయితే దేవుడు కూడా అదే కోరుకుంటాడు. అదేంటి అలా అంటున్నారు అనుకుంటున్నారా? గణేశుడికి భక్తుల పూజలు అందుకున్న తరువాత తన తల్లి పార్వతి గంగా రూపంలో ఉంటుందని భావించి తల్లి దగ్గరికి త్వరగా చేరుకోవచ్చు కదా అని అనుకుంటాడట.